తెలంగాణలో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లిలో రైలు కూత పెట్టింది. కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో భక్తులు రవాణా కష్టాలు తీరనున్నాయి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు నుంచి అంటే ఈ నెల 26 నుంచి కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. 2024 ఫిబ్రవరి 14న రైల్వే స్టేషన్ పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు బస్సులపైన, ప్రైవేటు వాహనాలపైన ఆధారపడి ఇబ్బందులు పడిన భక్తులకు ఇక ఆ కష్టాలు తీరాయి. ఆధ్యాత్మిక క్షేత్రానికి రైలు సౌకర్యం పెరగడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఖర్చు కూడా ఆదా అవ్వడం భక్తులకు ఎంతో ఊరట కలిగించే అంశం. పండుగలు, కొమరవెల్లి బ్రహ్మోత్సవాల సమయాల్లో రద్దీని తట్టుకునేలా రైలు వ్యవస్థను సిద్ధం చేశారు. ఈ స్టేషన్ 5,63,00,000 రూపాయల వ్యయంతో నిర్మాణమైంది. కొమరవెల్లి స్టేషన్ మీదుగా రోజుకు 2 రైళ్లు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళతాయి. ఉదయం ఒక రైలు, మధ్యాహ్నం మరో రైలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్లో భక్తుల కోసం కనీస సౌకర్యాలు, విశ్రాంతి గదులు, ఇతర వసతులను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లు నడుస్తుండగా భవిష్యత్తులో కరీంనగర్, కాజీపేట మార్గాలను అనుసంధానించనున్నారు. దీనివల్ల మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్లో ఆగే అవకాశం